హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్ఆర్ డిజిటల్ టూరిజం అండ్ నేను మీ రామారావు గంగవరపు. ఈరోజు నేను ఈ వీడియోలో మీకు డీటెయిల్డ్గా ఓర్గల్లోని శ్రీ విద్యా సరస్వతి శని టెంపుల్ గురించి చెప్తాను. ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోస్ని వాచ్ చేస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోస్ని వాచ్ చేయండి. అలాగే మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫీడ్బ్యాక్ను మాకు కమెంట్స్ రూపంలో తెలియచేయండి. ఈ టెంపుల్ వచ్చేసి హైదరాబాద్కి 48 కిలోమీటర్స్ దూరంలో ఉన్న వర్గల్ అనే విలేజ్లో ఉంది. ఈ టెంపుల్ శ్రీ కంచి కామకోటి పీఠం గైడెన్స్తో నడుపుతున్నారు. ఈ టెంపుల్ వచ్చేసి చిన్న కొండపైన ఉంటుంది. అలానే ఇక్కడ సరస్వతీదేవితో పాటు వెంకటేశ్వర స్వామి, లక్ష్మీ గణపతి స్వామి, శనీశ్వర, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయాలు కూడా ఉన్నాయి ఇక్కడ. ఎవరైనా కిడ్స్కి అక్షరాభ్యాసం చేయించాలనుకునే వాళ్ళు, బాసర దూరం కాబట్టి వెళ్ళడం కష్టం అనుకునే వాళ్ళు ఈ వర్గల్ టెంపుల్కి వస్తుంటారు. ఈ టెంపుల్కి ఎక్కువగా ఫ్రైడే వెళ్తుంటారు అక్షరాభ్యాసం చేయించడానికి. ఎందుకంటే సరస్వతీదేవికి ఫ్రైడే అంటే చాలా ఇష్టం కాబట్టి. ఇక్కడ అక్షరాభ్యాసానికి 250 రూపాయలు ఛార్జ్ చేస్తారు. వెహికల్స్ పార్కింగ్. ఈ టెంపుల్కి ఆపోజిట్లో ఓపెన్ ప్లేస్ ఉంటుంది. అక్కడ ఎవరైనా 2 or 4 వీలర్స్ వెహికల్స్ని ఫ్రీగానే పార్కింగ్ చేసుకోవచ్చు. మనం కారులో కనుక వెళ్తే 1.5 hour జర్నీ పడుతుంది హైదరాబాద్ నుంచి. ఒకవేళ మీరు బస్సులో వెళ్ళాలనుకుంటే సికింద్రాబాద్ బస్ స్టేషన్ నుంచి ఓర్గల్కి బస్సెస్ అందుబాటులో ఉంటాయి. ఫొటోస్ అండ్ వీడియోస్కి టెంపుల్ లోపల తీయడానికి అలౌ చేయరు ఇక్కడ. ఓన్లీ టెంపుల్ అవుట్ సైడ్ మాత్రమే ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీసుకోవచ్చు మనం. అలానే స్లిప్పర్స్ కూడా అందరూ అవుట్ సైడ్ మాత్రమే వదిలి వెళ్ళాలి. అలానే స్లిప్పర్స్ పెట్టుకోవడానికి ఇక్కడ ర్యాక్స్ అందుబాటులో ఉంటాయి. ఎలాంటి ఛార్జెస్ ఉండవు స్లిప్పర్స్ మనం ర్యాక్స్లో పెట్టుకుంటే. టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి మండే టు థర్స్డే అయితే మార్నింగ్ 6 AM నుంచి 1 PM వరకు, అలానే ఈవినింగ్ 4 PM నుంచి 8 PM వరకు అలౌ చేస్తారు ఇక్కడ. ఫ్రైడే నుంచి సండే అయితే మాత్రం మార్నింగ్ 6 AM నుంచి 2 PM వరకు, అలానే ఈవినింగ్ 4 PM నుంచి 8 PM వరకు సందర్శకులను రాణిస్తారు ఇక్కడ. ఫ్రీ భోజనం. ఫ్రైడే, సాటర్డే, సండే అయితే మార్నింగ్ 10:30 AM నుంచి 2 PM వరకు, అలానే రిమైనింగ్ డేస్లో అయితే 10:30 AM నుంచి 1 PM వరకు దేవస్థానం తరపున ఫ్రీగానే అన్నదాన కార్యక్రమం ఉంటుంది. కానీ 3 PM వరకు ఫ్రీ అన్నదాన సదుపాయం ఉంటే బాగుండేది అనిపించింది నాకు. ఎందుకంటే మార్నింగ్ 10:30కి అన్నదానం స్టార్ట్ చేసినా చాలా తక్కువ మంది వస్తారు. అదే ఆఫ్టర్నూన్ టైము ఎక్స్టెండ్ చేసినట్లయితే చాలా ఎక్కువ మంది ఈ ఫ్రీ భోజనం సదుపాయాన్ని యూజ్ చేసుకుంటారు. ఈ టెంపుల్ యొక్క గూగుల్ మ్యాప్ లొకేషను, అలానే దేవస్థానం అడ్రస్సు మరియు కాంటాక్ట్ నెంబర్సు మీకు ఈ వీడియో డిస్క్రిప్షన్ సెక్షన్లో ప్రొవైడ్ చేశాను. ఎవరైనా విజిట్ చేయాలనుకుంటే వీడియో డిస్క్రిప్షన్ సెక్షన్ని రిఫర్ చేయవచ్చు. ఇది ఈరోజు వర్గల్లోని సరస్వతి టెంపుల్ గురించి మీకు డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫీడ్బ్యాక్ను మాకు కమెంట్స్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ ఫ్రెండ్స్.